హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన మామిడి తోట చూడబోతున్నారండి. ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్. తోట చాలా బాగుంటుంది. 15 years ఓల్డ్ ట్రీస్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో 4 రకాల మామిడికాయలు ఉన్నాయండి. ఒకటి రసాలు, బంగినపల్లి మామిడికాయలు, చిత్తూరు కాయలు అన్నట్టుగా మొత్తం టోటల్గా ఒక 4 ఐటమ్స్ ఉన్నాయి ఈ 33 ఎకరాల మామిడి తోటలో. ఇది వచ్చేసి తార్ రోడ్డు నుంచి 1 కిలోమీటర్ మనం ఇప్పుడు మీరు చూసిన స్టార్టింగ్లో చూసిన గ్రావెల్ రోడ్లో రావాల్సి వస్తుందండి. అది 25 నుంచి 30 feet రోడ్డు ఉంటుంది. 25 feet అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే, ఎక్సలెంట్గా ఉంటుంది. చెట్టుకు గ్యాప్ కూడా చాలా బాగా ఇచ్చారండి. నీట్గా చేసుకొని ఉన్నారు. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మొత్తం టోటల్గా 33 ఎకరాలండి. దీంట్లో 2 బోర్లు అవైలబుల్ ఉన్నాయి. చుట్టూరు ఫెన్సింగ్ లాగా కంపేసి ఉన్నారు. కర్ర ఉంటుంది చుట్టూరు ఫెన్సింగ్ లాగా. ఫెన్సింగ్ అయితే కాదది. మొత్తం టోటల్గా వచ్చేసి 33 ఎకరాలలో కూడా మామిడి తోట ఉందండి. మంచి క్రాఫ్ట్ మీద ఉంది. మీరు చూడొచ్చు. కొన్ని చెట్లు మొత్తం కవర్ చేయలేకపోయాం, కానీ కొన్ని చెట్లు అయితే మీరు చూడొచ్చు. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు జిల్లా ఉలవపాడు దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్. మొత్తం విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే NH 16 నుంచి కరెక్ట్గా ల్యాండ్ దగ్గరికి 9 కిలోమీటర్లు వస్తుందండి. ల్యాండ్ దగ్గరికి ఒక 8 కిలోమీటర్లు తార్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ మాత్రం మనం గ్రావెల్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుందండి. అది కూడా 25 feet రోడ్డు ఉంటుంది. 25-30 feet ఉంటుంది. పెద్ద దారి నీట్గా పెట్టుకుని ఉన్నారండి. కారు నేరుగా ల్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇటు కావలికి కానీ, నెల్లూరుకి కానీ, ఇటు ఒంగోలుకి కానీ, ఉలవపాడు మండల హెడ్ క్వార్టర్స్కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. మంచి ట్రాన్స్పోర్టేషన్గా ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ కావాల్సిన వారు 2 days ముందైతే దయచేసి మీ విజిటింగ్ని బుక్ చేసుకొని రావాల్సిందిగా మా మనవి. తక్కువ కాస్ట్లో ఉందండి ఈ ల్యాండ్. ప్రజెంట్ అయితే మాత్రము 1 ఎకరా 14 లక్షలు మాత్రమేనండి. 1 ఎకరా 14 లక్షలు మాత్రమే చెప్తున్నారు. సిట్టింగ్ టైంలో ఎంతవరకు నెగోషియబుల్ ఉంటుందో అయితే మాత్రం అప్పుడే తెలుస్తుంది. ముందైతే చెప్పలేదు. సిట్టింగ్ ఏర్పాటు చేసుకోండి అని మాత్రమే చెప్పారు. ఆ టైంలో ఎంత అవుతుందో ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. మన రిజిస్ట్రేషన్ టయాన్ని బట్టండి. 14 లక్షల రూపాయలండి 1 ఎకరా వచ్చేసి. టోటల్గా 33 ఎకరాలు ఉంటుంది. ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసి 33 ఎకరాలు ఉంటుందండి. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుందండి. మొత్తం క్లీన్గా చేసి పెట్టుకొని ఉన్నారు. మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ల్యాండ్ మెయింటెనెన్స్ ఉలవపాడు ఏరియాలో ఇంత తక్కువ కాస్ట్లో ఉండేది ఈ ఒక్క ల్యాండ్ మాత్రమేనండి. చాలా బాగుంటుంది ల్యాండ్. ఇలాంటి మంచి ల్యాండ్స్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, ప్రెస్ చేసి ఓకే చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. మీరు వెతుక్కోకుండా చూసుకోవచ్చండి. దయచేసి పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే స్కిప్ చేయండి, తర్వాత కాల్ చేయండి. 1 ఎకరా వచ్చేసి 14 లక్షల రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.